రాజమండ్రి మెడికో ప్రియాంక కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రియాంక ఆమె స్నేహితుడు ఉమేష్ ఫస్ట్ షో సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో సినిమాకు వెళ్లిన నిందితులు మాల్ వద్ద గొడవపడి అనంతరం ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ ను 3 సార్లు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆధారాలు సేకరించారు. బాధితురాలి స్నేహితుడు ఉమేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా కాకుండా తీవ్రమైన క్రిమినల్ చర్యగా భావించి విచారణ చేపట్టారు. ఈ కేసును సవాలుగా తీసుకుని ప్రత్యేక పీపీని నియమించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి ఈ నెల 6న కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించేందుకు లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి మెడికో ప్రియాంక కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రియాంక ఆమె స్నేహితుడు ఉమేష్ ఫస్ట్ షో సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో సినిమాకు వెళ్లిన నిందితులు మాల్ వద్ద గొడవపడి అనంతరం ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ ను 3 సార్లు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆధారాలు సేకరించారు. బాధితురాలి స్నేహితుడు ఉమేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా కాకుండా తీవ్రమైన క్రిమినల్ చర్యగా భావించి విచారణ చేపట్టారు. ఈ కేసును సవాలుగా తీసుకుని ప్రత్యేక పీపీని నియమించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి ఈ నెల 6న కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించేందుకు లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది. స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. 48 అవర్స్ ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధాన్యపడ్డాం, ఎట్లయినా బతికిండి, మా కూతురుని బతికిండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్ట్ అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు,
అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది వాటిని అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతున్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగింది అనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలు ఎవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటెడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మాన్ని శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు, అంత బాధగా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కారుకు కూడా ప్లేట్ లేకుండా, అలాగనే దాంతో ఒకసారి కాకుండా ఒకసారి గుద్దినప్పుడు తప్పించకుండా మరలా 2-3 సార్లు ఆ స్కూటర్ని టార్గెట్గా చేసి గుద్దినట్టుగా కనబడతా ఉంది. అంటే మొత్తానికి ఆ అమ్మాయిని గుద్ది చంపాలనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరిలో కనబడతా ఉంది. అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియని అంశం. అయితే గుద్దిన వెంటనే వాళ్ళు పారిపోయారు. కారుకు ప్లేట్ లేదని చెప్తున్నారు, మద్యం సేవించారని చెప్తున్నారు. మద్యం సేవించి మొదట కట్టింది 125 కింద కేసు కట్టారు, డి కింద. అది 3 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత దాన్ని ప్రత్యామ్నాయంగా ఆల్టర్ చేస్తూ 4వ తారీఖున 110 సెక్షన్ కింద కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అని అన్నారు. దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పై చేరుకుంది. వాహనాన్ని నడిపారనేటువంటి సెక్షన్ పోలీసు వాళ్ళు పెట్టల, దాంట్లో ఎక్కడ కనిపించడం వల్ల. రెండోది, ఇంత సంచలనమైన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ కేసు మరింత లోతైన విచారణ జరపడానికి ముద్దాయిలను పోలీసు కస్టడీకి ఇమ్మని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయలేదు. 3, చిన్న సంఘటన జరిగితేనే మీడియాకి సమాచారం వచ్చి రోజే పత్రికల్లో వచ్చే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ విషయం ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏర్పడింది?